నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా చేసిన సేవలకు గుర్తింపుగానే కాంగ్రెస్ అధిష్టానం తనకు తగిన గుర్తింపునిచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ఉప్పల్ ప్రజల సహకారం ఎంతో ఉందని సీఎం గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటించారు. సుమారు 1474 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్, ప్రత్యామ్నాయ రోడ్లు, 6 లేన్ల ఫ్లైఓవర్, కొత్త మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం వంటి భారీ మౌలిక వస్తుల ప్రాజెక్టులకు ఆయన పునాది రాయి, ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి ఏఓసీ సెంటర్ చుట్టూ 960 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయి మౌలిక వస్తువులు కల్పించినప్పుడే మన కల సాకారం అవుతుందన్నారు. ఇందుకోసం ఒక విజన్ డాక్యుమెంట్ 2047 తీసుకొచ్చామన్నారు. లక్ష్యాలు సాకారం కావాలంటే అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేసి ప్రతి ఒక్కరి దగ్గరకు అభివృద్ధి ఫలాలను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయం కోసం 3 కమిషనరేట్లను ప్రారంభించామన్నారు. నాడు ఎంపీగా అనుకున్నంతగా సేవలు అందించలేకపోయానన్న రేవంత్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రస్తుతం ఎన్ని నిధులైనా ఇస్తారని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నిధులు, అనుమతులు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి వైపు నడుస్తున్నట్టు రేవంత్ తెలిపారు. అలాగే మూసీ నది ప్రక్షాళన చేసేందుకు వెనక్కి తగ్గేది లేదన్నారు. అయితే ఈ ప్రక్షాళనతో ఎవరిని నష్టపోనివ్వమన్నారు. వాస్తవంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంత పెద్దగా ఉందంటే ఎంపీగా 5 సంవత్సరాలు మొత్తం తిరిగినా సరిపోనంత విశాలంగా విస్తరించి ఉన్నది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక మినీ భారతదేశం. అలాంటి మినీ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 14 రోజుల్లోనే మీరందరూ ఆశీర్వదించి కింద పడిపోయిన నన్ను మళ్ళీ బలంగా నిలబెట్టి పార్లమెంటుకు పంపించారు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా అక్కడ నేను చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. మెట్రో కూడా నాగోల్ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు, ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు విస్తరిస్తామన్నారు. మెట్రో విషయంలో కేంద్రం నుంచి సరైన సహకారం లేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్ కోసం 50 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి వచ్చినా ఫలితం లేదన్నారు. ఇదే సాకారమైతే హైదరాబాద్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుందన్నారు. దేశంలో 60% వడ్లు పండించిన తెలంగాణకు కేంద్రం నుంచి సహకారం అందడం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి స్థానిక బీజేపీ నేతలు అడ్డు తగులుతున్నారన్న సీఎం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా, ఎన్ని అనుమతులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ ని రోజు మనం తెచ్చుకొని కిషన్ రెడ్డి గారు నువ్వు అనుమతులు ఇవ్వద్దని చెప్పిండని వాళ్ళ ఆఫీస్ నుంచి సమాచారం. ఇదెక్కడి బుద్ధయ్యా? తెచ్చుకో, తీసుకురా. ఇవన్నీ తుమ్మిడేట్ అనుమతి, మెట్రో అనుమతి తీసుకురా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకురా, మూసి ప్రక్షాళన నిధులు తీసుకురా, ఒట్లని కొను. నిన్నే ఎల్పీ స్టేడియంలో 1,00,000 మంది నుంచి పెద్ద ఎత్తున సాల్వ కప్పి కండ పెండారం తొడుగుతాం నీకే. మేమందరం కలిసి, మా కార్యకర్తలు అందరూ కలిసి. మల్కాజ్గిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఆద్యంతం భిన్నంగా సాగింది. సాధారణంగా ప్రతిపక్షాలు, అందున బీఆర్ఎస్ పై విరుచుకుపడే రేవంత్ ఈ సభలో కాస్త తగ్గారు. అయితే అభివృద్ధి విషయంలో బీజేపీ సహకరించడం లేదని విమర్శించారు. అభివృద్ధి, భవిష్యత్తు ప్రాధాన్యంగా మాత్రమే ప్రసంగించి ఆలోచింపజేశారు సీఎం.